ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. మహారాజా, త్వరగా ఏదోటి చేయండి. రాను వాతావరణం చాలా దారుణం అయిపోతుంది. ఈ మంచు వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. మీరు ఏదైనా చేయండి. నేనేం చేయగలను చిత్రగుప్త? వెదర్ ని కంట్రోల్ చేయడం అనేది మన బాధ్యత కాదు. హోయ్ 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 హోయ్. మహారాజా, ఇది మీ కర్తవ్యం కాదన్న మాట నిజమే, కానీ ఇది చేయాల్సిన వ్యక్తి కొంతకాలం పాటు సెలవులో ఉన్నారు. అందువల్ల మీరే ఈ వాతావరణాన్ని సర్దుబాటు చేయాలి. ఇంకే అవకాశం లేదు. అరే రే చిత్రగుప్త, ల్యాప్టాప్ కింద పడిపోతుంది. ఇప్పుడు మన పనులు మొత్తం ఆగిపోతాయి కదా. ఇప్పుడు ఆ పరికరాన్ని తీసుకురావడానికి భూలోకానికి వెళ్ళాలి. మోటు, ఈ మంచులో అసలు ఏమీ అర్థం కావటం లేదు మోటు. వర్షాకాలంలో మంచు పడుతోందేమిటి మోటు? ఎవరు నన్ను కొట్టింది? పత్తులు ఏంటది? అరే ఏంటిది? ల్యాప్టాప్ లా ఉంది, అదిరింది. మోటు, అనవసరంగా సంతోషపడిపోకు. ఇది మరొకరి ల్యాప్టాప్. పొరపాటున కింద పడి ఉంటుంది. పత్తులు, ఈ ల్యాప్టాప్ ఎవరిదైనా సరే వాళ్ళు వచ్చి నన్ను అడిగారనుకో, నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. కానీ అంతవరకు నేను నా స్టోరీ రాసుకుంటాను. ఇక మీదట నేను వెయిట్ చెయ్యలేను. ల్యాప్టాప్ లో టైపింగ్ చేయటమే చాలా ఆనందంగా ఉంటుంది. సరే మోటు, నాకు విషయం చెప్పు. ఈ ల్యాప్టాప్ మీదేనంటారా? అవును బాక్సర్ అన్నయ్య, నాదే. నేను దీంట్లో స్టోరీ రాయబోతున్నాను. నా తల మీద కొత్త నాగరికం కనబడుతుంది కదా. ఇది నీ ల్యాప్టాప్ వల్లే జరిగింది. ఇక నువ్వు పైకెళ్ళి కథ రాయి. వెళ్ళు. మోటు, సమోసా చల్లారిపోతోంది. ఏదో మంచి సువాసన వస్తోంది. అది ఏమిటో వెళ్ళి ఒక్కసారి మనం కూడా చూద్దాం. ఆహాహాహా, ఈయన్ని చూస్తుంటే అచ్చం నిజమైన యమధర్మరాజులాగా, ఆయన చిత్రగుప్తుడిలాగా ఉన్నారు. నేను నిజమైన యమధర్మరాజుని. విన్నావా మోటు? టికుటు బాబాయ్, విన్నావా? ఈయన నిజమైన యమధర్మరాజట. వెరీ గుడ్. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవడం చాలా మంచి విషయమే. మంచి విషయమే. ఐడియా. యమధర్మరాజు కదా, నేను ఎందుకు రాయకూడదు చెప్పు? ఇది నా ల్యాప్టాప్. చిత్రగుప్త, ఇది మన ల్యాప్టాప్. యమరాజా, ఇది మీ ల్యాప్టాపే అంటే సాక్ష్యం నాకు చూపించండి. సాక్ష్యమా? ఏం సాక్ష్యం కావాలి? దీన్ని నాకు ఆ బ్రహ్మదేవుడు ప్రసాదించారు. హోయ్ హోయ్. దేవుడు ల్యాప్టాప్ ఇచ్చాడా? చిత్రగుప్త, వీళ్ళిద్దరికి అర్థమయ్యేటట్టు చెప్పు. నాకు గారి కోపం వచ్చిందంటే ప్రళయమే వస్తోంది. ఇందులో ఏం ఆశ్చర్యం ఉంది? పైన ఆకాశంలో మెరుపులు రావటం చాలా సహజమే కదా. ఈయన నకిలీ యమరాజు. నన్ను చూసి నకిలీ యమధర్మరాజు అంటావా? ఇప్పుడే చూపిస్తాను నా ప్రతాపం. హోయ్ 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 హోయ్.
ఆ ల్యాప్టాప్ ఇచ్చేయండి. నేను ఇవ్వను. ఈ ల్యాప్టాప్ నీది అనడానికి ఏం సాక్ష్యం ఉందో చూపించు. అవును, ఆగండి మహారాజా. నేను ఒక విషయం విన్నాను, మీకు సమోసా అంటే చాలా ఇష్టమని. మీకు ఒక సమోసా చెట్టునే వరంగా ప్రసాదిస్తున్నాను. మోటు ఆగు ఆగు మోటు. నా ఉద్దేశంలో మన ఇద్దరిని ఈయన వశం చేసుకున్నారనుకుంటాను. అందువల్ల మనకి సమోసాలు కాచే చెట్టు కనపడుతోంది. సమోసా చెట్టు కనిపిస్తోంది కదా. ఉండు, సమోసాలు తింటూ వెళదాం. సమోసా థ్యాంక్ యూ మహారాజా, థ్యాంక్ యూ. సమోసాలు తిన్నావా? అయితే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద మోటు. వాళ్ళిద్దరిని వెంబడించు. ఏంటి యమధర్మరాజుకి ల్యాప్టాప్ కావాలా? నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలాంటి మాట నేను ఎప్పుడూ వినలేదు. నేనిప్పుడు సహనాన్ని కోల్పోయాను. నీకింకొక ఆఖరి అవకాశం ఇస్తున్నాను. అనవసరంగా నాతో విరోధం పెట్టుకోకుండా ఆ ల్యాప్టాప్ నాకు ఇచ్చేయి. సరే పెద్దన్నయ్య, సరే. సరే కాని మోటు, ఇంతవరకు నువ్వు ఎన్ని స్టోరీలు రాసావో ఓసారి చెప్పు. ఓకే ఓకే ఓకే, నేను ఏం రాశానో చదువుతా వినండి. వన్స్ అపాన్ ఎ టైమ్. లగాయితో. అరే మోటు, ఇంకా చెప్పు. అదేంటంటే నేను ఇంతవరకే రాశాను, అంతే. చిత్రగుప్త, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ మాత్రమే వీరు రాశారా? కథ మొత్తం రాయాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతాయో ఎవరికీ తెలియదు. హోయ్ హోయ్ పెద్దనయ్య, ఎందుకు కోపడుతున్నారు? ఇప్పుడు నేను పోరాడబోతున్నాను. ఆ తర్వాత నా ల్యాప్టాప్ నా హస్తగతం అవుతుంది. గొడవ పెట్టుకోవాలంటే రా. మోటు, సిద్ధంగా ఉండు. మహారాజా, మీరు మామూలు మనిషిలాగే ఫైట్ చేయాలి. యు అండర్స్టాండ్? రా, చూసుకుందాం. ఓయ్ హోయ్ హోయ్ హోయ్. మహారాజా, మహారాజా, మీరెంతగానో పోరాడి చూశారు. ఇతను ఇలాగైతే ల్యాప్టాప్ ఇవ్వడు. నా ఉద్దేశం ఏంటంటే ఈసారి ఎలాగైనా ల్యాప్టాప్ ను సాధించుకుంటారు. హోయ్ 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 హోయ్. మోటు, నీ కథ మొత్తం పూర్తయ్యే వరకు నేను ఇక్కడే వేచి ఉంటానులే. ఆ తర్వాత నా ల్యాప్టాప్ తిరిగి మళ్ళీ నాకు ఇచ్చేయాలి. రాయ్ రాయ్ రాయ్, బాగా రాయాలి, బాగా రాయాలి, బాగా రాయాలి. రాస్తాను, నేను నా కథ రాస్తాను. నేను పూర్తిగా రాయాలి. అంతే, నా కథ మొత్తం నేను రాసేశాను. మోటు, నువ్వు టైపింగ్ చాలా బాగా చేస్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు? నువ్వు ఎక్కడ ఆగకుండా టైప్ చేస్తూనే ఉన్నావు. నాకు తెలీదు పత్తులు, నా బుర్రలో ఐడియాలు వరుసగా వస్తూ ఉన్నాయి. అందుకే నేను రాస్తూ ఉన్నాను, ఆపకుండా రాస్తూ ఉన్నాను. కానీ ఈయనకి నేను ల్యాప్టాప్ ఎలా తిరిగిచ్చేయను? నాకు నా స్టోరీ ప్రింట్అవుట్ కావాలి కదా. దాని గురించి నువ్వు బాధపడకు, మేమే ప్రింట్అవుట్ తీసిస్తాము. నా దగ్గర లేజర్ ప్రింటర్ ఉంది. దుర్జన్ సింగ్ ప్రాణాలు తీసే టైం ఉదయం 10 గంటలు.
క్రూర్లాల్ మరణం. కాదు 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 కాదు, ఇది తప్పైన ప్రింట్అవుట్. ఇదిగో నీ ప్రింట్అవుట్. అరే నకిలీ చిత్రగుప్త, ఈ ప్రాణాలు తీయడం అంటే దానికి అర్థం ఏమిటి? ఏ అర్థమూ లేదు. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ని యమరాజు గారికి ఇవ్వండి, అంతా తెలిసిపోతుంది. ఇదిగో తీసుకోండి. ఇప్పుడు మీరందరూ మాతో బయటకు రండి. హోయ్ హోయ్ హోయ్. నాయనో, మీరు నిజంగానే యమధర్మరాజు. మమ్మల్ని క్షమించు యమధర్మరాజా. మీకిప్పుడు నమ్మకం వచ్చిందా? సరే, మేం బయలుదేరతాం. హోయ్ హోయ్. మోటు, బాత్రూమ్ లో ఉతకవలసిన బట్టలు పెట్టాను, ఉతికేసావా లేదా చెప్పు. అయ్యో బతులు, ఆ విషయం నేను మర్చిపోయాను. మోటు, ఇంట్లో బంగాళాదుంపలు ఉడకబెట్టి ఉంచాను, స్టవ్ ఆఫ్ చేసావా లేదా? అయ్యయ్యో సారీ బతులు, ఆ విషయం కూడా మర్చిపోయాను నేను. మోటు, చెట్లకు నీళ్లు పోయాలని నీళ్లు పెట్టాను, నువ్వు నీళ్లు పోసావా లేదా? ఆ విషయం కూడా మర్చిపోయాను. అయితే నువ్వు ఏం చేసావు మోటు, ఏం చేసావు చెప్పు. అయితే నీకు ఒక పర్సనల్ సెక్రటరీ ఉండాలన్నమాట. ఏంటి పతులు, ఈ ఐడియా చాలా బాగుంది. నాకు కూడా ఒక పర్సనల్ సెక్రటరీ ఉంటే నాకు ఎంత హెల్ప్ఫుల్ గా ఉంటుందో ఒకసారి ఆలోచించు చూడు. నా ఫుల్ డే ప్లాన్ తను మొత్తం సెట్ చేసి ఉంచుతాడు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. పెద్దనయ్య, నా కోసం ఒక సెక్రటరీని నువ్వు అరేంజ్ చేస్తావా చెప్పు ప్లీజ్. అరే మోటు, ఏం మాట్లాడుతున్నావు? ఇదేమంత గొప్ప విషయం కాదు కదా, నేను ఇప్పుడే వస్తాను. అరే నా మిత్రమా మోటు, ఇదిగో తీసుకొచ్చాను చూడు, ఇదిగో తనే నీ రోబోటిక్ సెక్రటరీ. నేను మీకు డైలీ రొటీన్ వర్క్ ని ఇందులో సెట్ చేసేస్తాను. ఆ తర్వాత ఇది మీకు రోజు చేయాల్సిన పనిని గుర్తు చేస్తుంది, సరేనా? అదిరింది పతులు, ఇప్పుడు మనకు కూడా పర్సనల్ సెక్రటరీ ఉంది. మోటు పత్రులు లేవండి, స్నానానికి టైం అయింది, స్నానానికి టైం అయింది. మేము ఇప్పుడు లేవం, కొంచెంసేపు నిద్రపోవాలి. నేను 3 సార్లు చెప్తాను. ఒకటోసారి స్నానానికి టైం అయింది, రెండోసారి స్నానానికి టైం అయింది, మూడోసారి స్నానానికి టైం అయింది. త్వరగా స్నానం చేసి బయలుదేరండి. మోటు, స్నానం చేసే టైం అయిపోయింది. నిన్న రాత్రి ఆలస్యంగా నిద్రపోయాం కదా, అందుకని ఇంకొంచెంసేపు పడుకుంటాం, మమ్మల్ని వదిలేయి. నిద్ర స్నానం టైం అయిపోయింది, ఇక జాగింగ్ కి బయలుదేరండి. ఈ రోజు జాగింగ్ పెట్టడానికి మాకు అసలు మూడ్ లేదు. నేను 3 సార్లు చెప్తాను. జాగింగ్ ఒకటోసారి, జాగింగ్ రెండోసారి, జాగింగ్ మూడోసారి. నువ్వు మా సెక్రటరీవి, నువ్వు టీచర్వి కాదు. నువ్వు చెప్పినవన్నీ మేము వింటానికి. నేను కాసేపు పడుకుంటాను. అవును, నాకు నిద్ర వస్తోంది. నిద్రపోకూడదు, జాగింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి. సెక్రటరీ బాగా పనిచేస్తోందా? దీనికి బదులుగా నేనే అన్ని పనులు చేసుకుంటే బాగుండేది. సెక్రటరీ పేరుతో మనకిది శిక్ష. జాగింగ్ టైం అయిపోయింది, ఇక బట్టలు ఉతికే టైం అయింది. నేను బట్టలు ఉతకను, బట్టలు ఉతికేది పత్తులు, అర్థమైందా? పత్తులు బట్టలు ఉతకడు, నిన్నే తను ఉతికేశాడు. ఈ రోజు మోటు వంతు. నువ్వు నా సెక్రటరీవి, నువ్వు నేను చెప్పింది వినే తీరాలి, లేదంటే నిన్ను ఉద్యోగం నుంచి నేను తీసేస్తాను. నువ్వు నన్ను పనిలో నుంచి తీసేయలేవు. అలాంటి ప్రోగ్రామింగ్ నా డేటాలో లేదు. నువ్వు 4 రోజులకు ముందే నోటీస్ ఇవ్వాలి. అక్కడ చూడు, ఇంకో కొత్త కథ చెబుతోంది విను. మేము మింగలేక కక్కలేక ఇరకాటంలో పడి కొట్టుకుంటున్నాం. ఇదిగో చూడు సెక్రటరీ, నువ్వు నా ఫ్రెండ్ దగ్గర ఈ విధంగా ప్రవర్తించకూడదు. బట్టల్ని నేను ఉతుకుతాను. నేను 3 సార్లు చెప్తాను. ఒకటోసారి బట్టలు ఉతకాలి, రెండోసారి బట్టలు ఉతకాలి, మూడోసారి బట్టలు ఉతకాలి.
ఓ మోటో, నీకంత ధైర్యమా? ఎప్పుడు చూసిన గాల్లో ఎగురుస్తూ నా మీద పడుతున్నావు. కుదురుగా నడిచి రాలేవా? బట్టలు ఉతికే టైం ఇది, బట్టలు ఉతికే టైం ఇది. చెప్పాను కదా బట్టలు ఉతికే టైం అని. తిరిగి వెళ్ళు. బాక్సర్ అన్నయ్య, మీరిద్దరు ఎందుకు నాతో వాలీబాల్ ఆడుకుంటున్నారు చెప్పండి. నన్ను వదిలేయండి. చింగం గారు కాపాడండి. అయ్యమ్మా మోటు, నువ్వెందుకు ఇలా పరిగెడుతున్నావు? చింగం గారు, నా సెక్రటరీ నన్ను తరుముకుంటూ వస్తోంది. అయ్యమ్మా, ఈ అందమైన అమ్మాయి ఎవరు? చింగం గారు, ఈ అందమైన అమ్మాయే నా సెక్రటరీ. చాలా స్ట్రిక్ట్ గా ప్రవర్తిస్తోంది. చింగం గారు, ఆహా, హాయ్, ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్? యూ సెక్రటరీ, మర్యాదగా మోటుని వదిలేసాయి. ఓకే, ముందు నేను నిన్ను వదిలేస్తాను. పద, బట్టలు ఉతుకుదు, పద, త్వరగా వెళ్ళు. తల్లి, ముందు అతను ఉతకమని చెప్పు. పెద్దన్నయ్య, ఇలాంటి సెక్రటరీ తీసుకొచ్చి నాకప్పగిచ్చావేంటి? ప్రశాంతంగా నిద్రపోనివ్వట్లేదు, తిండి తినివ్వట్లేదు. ఏం చేయాలనుకుంటున్నానో ఆ పని చేయనివ్వట్లేదు, ఏది చెయ్యకూడదు అనుకుంటున్నానో ఆ పని చేయమంటోంది. ఒరే మోటు నా మిత్రమా, ముందు పైకిలే, భయపడకులే, నేనున్నాను కదా. నీకొచ్చిన కష్టం పగవాడి కూడా రాకూడదు, సరేనా? ఖచ్చితంగా అందులో ఏదో పొరపాటు జరిగింది, అందుకే ఇలా జరుగుతోంది. డాక్టర్ జట్కా, మోటు చెప్పేది నిజమే. మీ సెక్రటరీ మా మెడకు ఉరితాడుగా మారింది. మీ ప్రతి ఇన్వెన్షన్ లోనూ ఏదో ఒక టెన్షన్ ఖచ్చితంగా ఉంటోంది. మోటు పతులు, త్వరగా పదండి, నిద్రపోయే టైం అయింది, నిద్రపోయే టైం అయింది. ఇలాగైతే అమ్మమ్మ, చిన్న వయసులో మా అమ్మ కూడా నన్ను ఈ విధంగానే తిట్టి తిట్టి నిద్ర పుచ్చేది. పెద్దన్నయ్య, నువ్వే చెప్పు, నేను నిద్రపోనని. నిద్రపోను, 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 అంతే. నేను కూడా 3 సార్లు చెప్తాను. ఒకసారి పడుకునే టైం అయింది, మళ్ళీ ప్రారంభం అవుతోంది. రెండోసారి పడుకునే టైం అయింది, మూడోసారి పడుకునే టైం అయింది. ఇలాగైతే పడుకో, పడుకో, లిటిల్ మోటు, నిద్రపో. ఏయ్, నువ్వేం చేస్తున్నావో చెప్పు. నేనేమి చిన్నపిల్లోని కాదు, నేను నిద్రపోగలను. నిద్రపో, నిద్రపో, లిటిల్ మోటు, నిద్రపో. పత్రు, ఎలాగైనా ఈ సెక్రటరీ నుంచి నన్ను కాపాడు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఐడియా, సమోసాలు తిను, ఇక విజృంభించు. నన్ను సమోసాలు తిన్నిస్తే కదా నేను తినటానికి. మోటు, నువ్వు నిద్రపోతున్నట్టుగా నటించు. నేను వెళ్ళి టీకొట్టు బాబాయ్ దగ్గర నుంచి సమోసాలు, డాక్టర్ జట్కా అందరినీ తీసుకొస్తాను. మోటు, ఇలా చూడు, నీకోసం ఏం తెచ్చానో. సమోసాలు. సమోసా తినే టైం కాదు, నిద్రపోయే టైం. వెళ్ళి నిద్రపో. ఇలా చూడమ్మా, నా బంగారు చెల్లి సెక్రటరీగా పెట్టింది నేనే. నేను నీకు ఆర్డర్ ఇస్తున్నాను, మోటుకు ఈ సమోసాలు తినిపించు. నువ్వు నాకే పని నేర్పిస్తున్నావా? అవును, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళండి, వెళ్ళండి. సెక్రటరీ రా, ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను. దేనికి సిద్ధంగా ఉన్నావు? ఇప్పుడు అసలు ఏం సమయం ఇది? ఇప్పుడు ఫైటింగ్ చేసే సమయం. ఓకే, ఫైట్ చేయాలనుకుంటే బయటికి పద. ఒరే మోటు, నా అన్నా, నా తమ్ముడా, ఆ సెక్రటరీ వెనకాల ఒక బటన్ ఉంటుంది చూడు. ఆ బటన్ ఆఫ్ చేసావంటే ఈ సెక్రటరీ డీయాక్టివేట్ అయిపోతుంది. కాలుచించకుండా ఆఫ్ చేసేయి. అమ్మమ్మ, నాకు ఈ బటన్ స్విచ్ ఆఫ్ చేయడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది.
అమ్మా అయ్యమ్మా స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మోటు నువ్వు ఎలాగైనా సెక్రటరీని కంట్రోల్ చెయ్యి, నేను బటన్ ఆఫ్ చేస్తాను. రిపేర్ అయ్యే సమయం ఇప్పుడు వచ్చేసింది. అయితే సరే, నేను దీన్ని రిపేర్ చేయడానికి తీసుకువెళ్తున్నాను, సరేనా? డాక్టర్ జట్కా, నువ్వు తనని తర్వాత రిపేర్ చెయ్యి, ముందు నిన్ను రిపేర్ చెయ్యాలి. అరే వద్దు మిత్రులారా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.